అందరికీ నమస్కారం అండి. 3 నెలల తర్వాత కౌన్సిల్ మీటింగ్కి వచ్చాము. ఈరోజు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మా అయ్యన్న పాత్రుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించిన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత వాళ్ళ పాదాలకి మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో చాలా వరకు అన్నీ కూడా డిస్కషన్ జరిగింది. రెండో అంశం ఏంటంటే ట్రాక్టర్లు కూడా పాత వాళ్ళకే చాలా అవినీతి జరిగిందని ఎన్నోసార్లు చెప్పాం. ట్రాక్టర్ల టెండర్ విషయంలోనే మళ్ళీ వాళ్ళకే రివెన్యూలు చేస్తున్నారు. రివెన్యూ చేస్తుంటే తప్పని మేము వ్యతిరేకించాం. తర్వాత శ్మశానం కూడా 28 లక్షలకు ఇంతకుముందు మేము ఆ కాంట్రాక్ట్ కరెక్ట్గా లేడు, నాశరకంగా రోడ్లు అయ్యి వేస్తాడని చెప్పి ఇదివరకు కంప్లైంట్ ఇచ్చాం గంగాధర ఆయన మీద. ఆయనకే మళ్ళీ సింగిల్ టెండర్ మీద 28 లక్షలు శ్మశానం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మేము అబ్జెక్షన్ చేసాం. మా పార్టీ తరఫున మేము వ్యతిరేకించాము. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ శానిటేషన్ లైటింగ్ ఏమీ బాగోలేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అని చెప్పేసి దాన్ని రెక్టిఫై చేయమని చెప్పేసి ఆఫీసర్లు గట్టిగా చెప్పడం జరిగింది. ఈలోగా వైసీపీ కౌన్సిలర్ ఒక లెస్ అంటారు, ఆఫీసర్ వల్ల మేము ఓడిపోయాం, మున్సిపల్ ఆఫీసర్ వల్ల ఓడిపోయామని చెప్తున్నారు ఆ వైసీపీ కౌన్సిలర్. అది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఆ తప్పుని ఆఫీసుల మీద తోసేస్తున్నారు తప్ప ఆఫీసులు సమంగా పనిచేయలేదంటే అది మీ వైఫల్యం. నాయకత్వ లోపం ఉంటేనే ఆఫీసులు సమంగా పనిచేయరు. అందుకనే మన అయ్యన్న పాత్రుడు గారిని మొన్న ఆఫీసులు అయితే కళ్ళడానికి వస్తే పక్కన ఉండమని చెప్తున్నారు. అవినీతి పాల్పడ్డ ఏ ఉద్యోగస్తులను కానీ ఎవరిని కూడా ఏ నాయకుల్ని కూడా అయ్యన్న పాత్రుడు గారు వదిలిపెట్టే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలోనే లేదు. ఆయన ఇంటికి వచ్చి మళ్ళీ బుకేలు వేయట్టుకుని పక్కన ఉండమని అందుకే చెప్తున్నాడు. అలాగే 100 అడుగుల రోడ్లోని కూడా అవినీతి జరిగిందని చెప్పి ఇంతకుముందు కూడా నేను కంప్లైంట్ అవ్వడం జరిగింది. దాన్ని పక్కన పెట్టారు. ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే గణేష్ కానీ ఎవరో పట్టించుకోలేదని. కాకపోతే మన అయ్యన్న పాత్రుడు గారు అంటే స్టాఫ్ని పిలిపించి ఆరంభంలో అది పిలిపించి అభిషేకంలో దాని గురించి పూర్తి క్లారిటీ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఆయన నిబద్ధత గల నాయకుడికి నిబద్ధత లేని నాయకుడికి తేడా ఏంటన్నది అయ్యన్న పాత్రుడు గారు చూపెడతారు. మేము ప్రతిపక్ష హోదాలో అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ప్రభుత్వం చేసే వైఫల్యాన్ని ఎలా ఎండగట్టాలో, ఎలా మా పార్టీని మా క్యాడర్ని ఎలా కాపాడుకోవాలో అయ్యన్న పాత్రుడు గారు ఆ కార్యక్రమం పూర్తిగా ఎలా చేయాలన్నది చేసి చూపించారు అయ్యన్న పాత్రుడు గారు. ఈ రోజు మాకు అధికారం ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగుండాలో కూడా అయ్యన్న పాత్రుడు గారికి తెలుసు. 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు. గత పాలకులు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని మేము మళ్ళీ రిపీట్ చేయము. అలాంటి పొరపాటు పనులు కూడా చెయ్యం. అయ్యన్న పాత్రుడు గారు మళ్ళీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలాగుండాలో ఆయనకు తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలాగుండాలో ఆయనకు తెలుసు. మన స్పీకర్గా ఆయన కూర్చొని ఆయన హుందాతనం ఆయన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా హర్షించారు. మాకైతే రోమం లెక్కపరిచి ఆ మనిషి అలా మాట్లాడుతుంటే ఈ రోజు మన నర్సీపట్నం నియోజకవర్గానికి కీర్తి ప్రతిష్ఠ దశదిశలా చాటి చెప్పిన అయ్యన్న పాత్రుడు గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 5 సంవత్సరాలు కూడా మున్సిపాలిటీలో చాలా తప్పులు జరిగాయి. మేము ఎప్పటికప్పుడు ప్రతి కౌన్సిల్ మీటింగ్లోనే కూడా అడుగుతూనే ఉన్నాం. అడుగుతుంటే వాళ్ళు దాటేసుకుంటూ వచ్చేసి మాతో డిస్కషన్కి చేయడానికి వాళ్ళని సమర్థించుకోవడానికి చూశారు తప్ప ఆ తప్పులు ఏంటనేది మాత్రం వాళ్ళు రెక్టిఫై చేసుకోలేదు. ఏ రోజు రివ్యూ కూడా పెట్టలేదు. ఏ రోజు కూడా ఈ రోజు మున్సిపాలిటీలో జరిగిన అన్నిటి మీద కూడా అయ్యన్న పాత్రుడు గారు మేము కూర్చొని అయ్యన్న పాత్రుడు గారికి దృష్టికి తీసుకెళ్ళడం కంపల్సరీగా జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. ప్రతి కంప్లైంట్ మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరెవరు తప్పులు చేశారో ఏ కుంభకోణాలు చేశారో అన్ని కూడా నాయకులకి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అవసరమైతే పెట్ల గణేష్ని అవసరమైతే అధికారుల మీద కూడా తగిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.